హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజీవ్ బాకి. నేను మీకు జోకులు బాకి, మీరు నాకు నవ్వులు బాకి. ఇది చేసుకుందామా? ఒకసారి ఒక ప్రియురాలతో అంటున్నాడు, సుజీ నా బయోడేటా మొత్తం నీకు చెప్పేశా, నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకేమో అభ్యంతరం లేదుగా? నీ ఉద్యోగం, ఆస్తి, అంతస్తు అన్నీ నాకు నచ్చాయి, కానీ నీ చెంబు మొహంతో జీవితాంతం నీతో గడపగలనా అని చెప్పి ఆలోచిస్తున్నా. అలాగే ఒకసారి ఒక సంగీత విద్వాంసుడు పాట కచేరీ చేస్తాడు. అనగానే ఒకడు పెద్ద కర్ర తీసుకొని స్టేజ్ మీదకి వచ్చాడు. నీకేం భయం లేదు, నువ్వు పాడుకో. నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చినోడెవడో వాడి కోసం ఎతుకుతున్నా, ఆడి కనిపించాయంటే అయిపోయాడు అంతే. అలాగే ఏమండి, అమ్మాయికి పెళ్లి చేయాలి, త్వరగా ఆలోచించండి ఆ కార్యక్రమం. పిచ్చిదానా, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదే. అదే చెబుతున్నా, కళ్యాణం రాలేదు కానీ అమ్మాయికి కక్కు వచ్చింది, తొందరగా చూడండి. ఒకసారి పక్కింటాడుగా, వదినా ఒక 2000 ఉంటే సరదవా, మా అబ్బాయికి ఉద్యోగం రాగానే, జీతం రాగానే. వదినా ఒక 2000 అప్పుకుంటే మా అబ్బాయి జీతం రాగానే నీకు ఇచ్చేస్తా. దాందే ఉందమ్మా, పర్వాలేదులే, ఎవరికైనా కష్టం అనేది వస్తుంది, ఇదిగో 2000 రూపాయలు. ఇంతకీ మీ అబ్బాయి ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు? ఇంకా జాబా పాడా, మొన్నేగా ఎల్కేజీ యూకేజీలోకి వచ్చాడు. వస్తా వదినా, నాకు అసలే పని ఉంది, జాగ్రత్త. ఒకసారి ఒక పర్సనల్ సెక్రటరీ రాజకీయ నాయకుడి దగ్గరికి వచ్చి, సార్ మీరేమో ప్రతి ఇంటి పైన ఒక జెండా ఎగరాలని ప్రకటించారు. ఆయన ఎవరో వచ్చి ఆ జెండా కొన్నాను, సొంత ఇల్లు నాకు ఇవ్వండి అని చెప్పి పేచి పెడుతున్నాడు సార్. ఒకసారి ఒక హెడ్ మాస్టర్ గారు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంత వైద్యం అయిన తర్వాత బయటకు వస్తూ భార్యతో అంటున్నాడు, ఈ వెధవ చిన్నప్పుడు నా దగ్గర చదువుకునేటప్పుడు తెగల్లరి చేసేవాడు, అందుకే కోపంతో వీడిని ఎండలో నిలబెట్టేవాడిని. ఇప్పుడు చూసావా, వైద్యం పేరుతో మాస్టారు మీకు వైటమిన్ డి తక్కువయ్యింది, మీరు ప్రతిరోజు 1 గంట ఎండలో నిలబడమంటున్నాడు శుంఠ. అబ్బే, నేను ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే అన్నంట పెద్ద ఆయన. ఒకసారి ఒక కొత్తగా పెళ్లి చేసుకుందామని ఒక అతను పంతులు గారి దగ్గరికి వెళ్ళి, ఒకసారి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో పంతులు గారి దగ్గరికి వెళ్ళి, ఆ పంతులు గారు నా వివాహానికి మంచి ముహూర్తం పెట్టండి బాబు, వివాహానికి అని నువ్వే అన్నావు, ఆ వివాహానిలోనే హాని ఉంది, ఇంకా మంచి ఎక్కడి నాయన అన్నాడు. అలా ఉంటుంది. మరి ఇలాంటి జోక్స్ మరెన్నో వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. మీరు ఈ జోక్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బెల్ నొక్కండి. మళ్ళీ మీకు మరెన్నో జోక్స్ తీసుకొని మీ ఇంటికి వచ్చేస్తా. ఇట్లు మీ సంజీవ్ బాకి.